ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది విష్ణునివాసం. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్, రైట్ సైడ్ ఉన్నది విష్ణునివాసం. ఈ బిల్డింగ్ లోపల 2వ గేట్ దగ్గర మీకు టోకన్స్ ఇవ్వడానికైతే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్టీ టోకన్ అనేది ఇస్తారు విష్ణునివాసము. రిమైనింగ్ 2 ప్లేసెస్లో ఎస్ఎస్టీ టోకన్స్ కూడా ఇస్తారండి. శ్రీనివాసం కాంప్లెక్స్ ఎస్ఎస్టీ టోకన్ అక్కడ ఏంటంటే బస్టాండ్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్లో 2 టైప్స్ అనేది ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపల అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్టాండ్ నుంచి అయినా 3.5 కిలోమీటర్ లోపలైతే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్, ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ 2 టైప్స్ అనేది ఇస్తారండి. ఈ 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ అనేది మీరు ఎవ్రీ 30 డేస్కి ఒకసారి టోకన్స్ తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, 31st డేట్కి ఎస్ఎస్టీ టోకన్స్ ఆఫ్టర్నూన్ 12 PM టు నైట్ 10 PM వరకు ఉన్న టైం స్లాట్ దర్శనాలు అయితే ఇస్తున్నారు. టోటల్గా 11,000 టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అయితే టోకన్స్ 4 PMకి అయితే ఇస్తున్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే 4 PMకి టోకన్స్ ఇస్తున్నారంటే మీరు ముందే క్యూ లైన్లకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆఫ్టర్నూన్ తర్వాత టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇస్తారు. క్యూ లైన్లో అయితే వేచి ఉండండి. కరెక్ట్ టైమింగ్ అనేది ఏమీ ఉండదండి. ఆఫ్టర్నూన్ 1 PM తర్వాత అయినా ఇవ్వచ్చు, 3 PM తర్వాత అయినా ఇవ్వచ్చు. నిన్న 4 PMకి ఇచ్చారు, ఈరోజు కూడా 4 PMకి ఇస్తున్నారు. ఆగస్టు మంత్ నుంచి టైమింగ్స్ అనేది చేంజెస్ అవుతుంది అంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అనేది స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని బేస్ చేసుకొని టోకన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కపిలతీర్థం టెంపుల్. ఇక్కడ తలనీలాలు ఇవ్వడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ డీడీ టోకన్స్ తీసుకున్నట్లయితే శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. అది కూడా ఈవినింగ్ 5:30 PM లోపల కనుక మీరు ఫస్ట్ స్టెప్ ఎక్కడం స్టార్ట్ చేస్తే అలో చేస్తారండి. 5:30 తర్వాత అయితే అలో చేయరు శ్రీవారి స్టెప్స్. సో కాబట్టి టోకన్స్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి క్యూ లైన్లకు వెళ్తే సరిపోతుంది. క్యూ లైన్లు అంటే శ్రీవారి మెట్టు మార్గం నడుచుకుంటూ వెళ్ళి తిరుమల క్యూ లైన్లకు వెళ్తే సరిపోతుంది అనమాట. సేమ్ అలాగే అలిపిరి మెట్టు మార్గం అయితే ఎర్లీ మార్నింగ్ 6 AMకి ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 9:30 PMకి క్లోజ్ చేస్తారు. ఆ టైం కంటే మీరు ముందే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తే అలో చేస్తారండి. కొంచెం లేట్ అయినా మళ్ళీ అలో చేయరు, గేట్లనే క్లోజ్ చేస్తారు. అలిపిరి మెట్లైనా శ్రీవారి మెట్లైనా. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ డీడీ టోకన్స్ అనేది ఇస్తారు, అంటే దివ్య దర్శన్ టోకన్స్. ఈ టోకన్స్ తీసుకొని మీరు డైరెక్ట్ శ్రీవారి మెట్టు ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ టోకన్స్ కూడా ఆఫ్టర్నూన్ తర్వాత ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక టైమింగ్ స్లాట్ దర్శనాలు ఉన్నాయి కదా, 12 PM టు నైట్ 9 PM వరకు 3,000 టోకన్స్ అయితే ఇష్యూ చేశారు ఈరోజు. అంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్ తీసుకోవాలి. బిఫోర్ 1 డే టోకన్స్ అనేది ఇస్తారండి. ఈ టోకన్స్ తీసుకుని డైరెక్ట్ మీరు కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. బాగా గుర్తుపెట్టుకొని డీడీ టోకన్స్ తీసుకుంటే శ్రీవారి మెట్టు ద్వారానే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే 12 years బిలో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత అయితే అలో చేయరండి, ముందే అలో చేస్తారు. కాబట్టి దాన్ని చూసుకొని మీరు ముందే ప్లాన్ చేసుకొని తిరుపతికి అయితే రండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీరు బై వాక్ వెళ్ళాలి అనుకున్న వారైతే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని డైరెక్ట్ అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళిపోయినారంటే సరిపోతుంది. ఎవరైనా ముక్కుబడి ఉంటుంది కదా నడుచుకుంటూ వస్తామని, అలాంటి వాళ్ళకి. ఎందుకంటే డీడీ టోకన్స్ తీసుకుంటే ఈవినింగ్ 5:30 PM కంతా క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే 12 years బిలో ఉంటారు కదా, వాళ్ళని అయితే అలో చేయరండి. అదే ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నా కూడా వాళ్ళకు కూడా సేమ్ థింగే అనమాట. 2 PM తర్వాత అలో చేయరు. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని ముందే డిసైడ్ అవ్వండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ స్ట్రగుల్ అవ్వద్దు. ఎందుకంటే 12 years బిలో పిల్లలు చాలామంది కొండకు నడుచుకుంటూ వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కదా, చాలామంది వాళ్ళ పేరెంట్స్తో సహా. నిన్న కూడా ఒకరు కామెంట్ పెట్టారండి, 12 years బిలో పిల్లలు ఉన్నారు 2 PM తర్వాత అలో చేస్తున్నారా అని. అలో అయితే చేయరండి. ఎందుకంటే రీసెంట్గానే పులులు ఎక్కువగా తిరుగుతున్నాయి. పులులు అంటే టైగర్స్ అనమాట. అవి హెవీగా తిరుగుతున్నాయి అటు సైడ్ ఇటు సైడు. సో వీలైనంత వరకు ఎవరైనా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళే భక్తులు ఉన్నట్లయితే గ్రూప్గానే వెళ్ళండి. అది కొంచెం సేఫ్ అనమాట. అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు, ఆ తర్వాత సేవా దర్శనాలు అన్నీ మోస్ట్లీ కంప్లీట్ అయినట్టున్నాయి. ఎందుకంటే ఇంకా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కాబట్టి. ఇంకా అలిపిరి మెట్ల మార్గమైన శ్రీవారి మెట్ల మార్గమైన లగేజ్ కౌంటర్స్ అక్కడే ఉంటుంది. లగేజ్ కనుక అక్కడ ఇచ్చారు అంటే లాక్స్ వేసి తిరుమలలో కొండపైకి అయితే తీసుకొని వస్తారు టీటీడీ ఎంప్లాయీస్. అండ్ తిరుమలలో కూడా ఫ్రీ లాకర్స్ ఉంటుంది. పద్మనాభ నిలయం, మాధవ నిలయం, ఇట్లా ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర చూసుకున్నట్టయితే మీకు చాలా లగేజ్ కౌంటర్స్, ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్ ఇవన్నీ ఉంటుంది. అవి చూసుకొని మీరు దర్శనానికి అయితే